2025లో ఏం జరగబోతుంది? నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నాట్ ఓన్లీ క్రిస్టియన్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషికి సంబంధించింది ఇది. ప్రతి మనిషికి, ప్రతి మతానికి, ప్రతి ఒక కులానికి, ప్రతి జాతికి సంబంధించిన విషయం ఏంటంటే, ప్రపంచంలో నెక్స్ట్ 2025 ఇది మొదలుకొని జరగబోయే విషయం ఏంటంటే చాలా క్రిటికల్ కండిషన్ రాబోతుంది. ఎందుకంటే ప్రపంచం అంతానికి దగ్గరలో ఉంది. ఇది మాత్రం 100% నిజం. టాప్ సిటీస్ అయినా ముంబై, ఢిల్లీ, గోవా, ఉత్తరాఖండ్, నెక్స్ట్ తర్వాత కోల్కతా, ఇలాంటి సిటీస్ ఏదైతే ఆ సిటీస్ అన్ని కూడా కొన్ని సమస్యలు ఏంటంటే తుఫాన్లు పోతే సమస్యలు, మళ్ళీ మనిషి కొండలు కరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా ఏంటంటే క్లైమేట్ చేంజ్, వాతావరణ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే చాలా మందికి ఆరోగ్య సమస్యలు చాలా మందికి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ సమస్యలు. ఎంతో ప్రశాంతంగా అందంగా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా భయానక దృశ్యాలతో నిండిపోయింది. కూలిపోయిన ఇల్లు, తెగిపోయిన రోడ్లతో అల్లకల్లోలంగా మారిపోయింది. ఉత్తరకాశీ జిల్లాలోని ధారలి గ్రామంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ అనే ప్రకృతి విపత్తు ఆ గ్రామం మొత్తాన్ని గల్లంతు చేసింది. ఊరు మొత్తాన్ని ఊడ్చేసింది. ఎంతోమంది తమ వారిని కోల్పోయి గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. అసలు ఆగస్టు 5న ఏం జరిగింది? ఉత్తరకాశీలోని ధారలి గ్రామం కూడా అలాంటిదే. ప్రతిరోజు పర్యాటకుల సందడితో కలకల్లాడుతూ ఉండేది. కానీ మంగళవారం మధ్యాహ్నం ఆ అందం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా మారిపోయింది. మధ్యాహ్నం వరకు అంతా మామూలుగానే ఉంది. సడన్గా ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. చినుకులు పడటం మొదలయ్యాయి. కానీ అది మామూలు వర్షం కాదు. దానిని క్లౌడ్ బరస్ట్ అంటారు. అంటే ఆకాశంలో మేఘాలన్నీ ఒకే చోట చేరి ఒక్కసారిగా కుప్పలు కుప్పలుగా వర్షం కురిపించడం. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆకాశం నుంచి కురిసిన నీరు కింద ఉన్న ఖీర్ గంగా నదిని నింపేసింది. కొండలపై ఉన్న చెత్త, మట్టి, పెద్ద పెద్ద బండరాళ్లతో కలిసి ఆ నీరు ఒక భారీ ప్రవాహంగా మారి గ్రామంపై విరుచుకుపడింది. దాని ధాటికి ఇళ్ళు, షాపులు, హోటళ్ళు అన్నీ పేకమేడల్లా కూలిపోయి వరదల్లో కొట్టుకుపోయాయి. దాదాపు 20 హోటళ్లు నేలమట్టమయ్యాయి. ఈ విధ్వంసం చూసి గ్రామస్తులు భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు. కొందరు ఈ వరదల్లో కొట్టుకుపోగా మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఒక్కసారిగా అరుపులు, భయంతో నిండిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఎవరికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎంత నష్టం జరిగిందో, ఎంతమంది చిక్కుకున్నారో కూడా పూర్తిగా తెలియడం లేదు. ఆ క్షణం అక్కడి పరిస్థితిని మాటల్లో వర్ణించలేదు. ఈ విషాద ఘటన గురించి తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్